హాయ్ అండి, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త అంశంతో మీ ముందుకు విచ్చేస్తున్నాను. నేను కొత్త అంశం చెప్పే ముందు ప్లీజ్ రిక్వెస్ట్, నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇప్పుడు కూడా కావాలి. కొత్త అంశం ఏంటంటే వికలాంగుల పెన్షన్ మంజూరు గురించి. వికలాంగుల పెన్షన్ ఎలా అప్లై చేయాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, డాక్టర్ గారు వికలాంగులకి ఎంత పర్సంటేజ్ ఇస్తే మన స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ మంజూరు చేస్తుంది. నెక్స్ట్ ఆధార్ సెంటర్లో ఆధార్ కరెక్షన్, అంటే మన ఆధార్ కార్డులో పేరు తప్పు పడితే ఎలా కరెక్షన్ చేయాలి, ఎలా అప్లై చేస్తే మన పేరును కరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ మన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చాలా మందికి ఏంటంటే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ పడి ఉంది. ఎందుకంటే మనం ఆధార్ కార్డు చేసేటప్పుడు స్టార్టింగ్ ఆధార్ కార్డు చేసేటప్పుడు ఎవరు కూడా, అంటే 50% మెంబర్స్ ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ వేయలేదు దానిపైన. ఆధార్ సెంటర్ వాళ్ళు వచ్చారు, ఏదో చేశారు, ఆధార్ కార్డులు అయిపోయి మనకి వెళ్ళిపోయాం. ఆధార్ కార్డు ఇంత ఇంపార్టెంట్, అంటే ఆధార్ కార్డు ముఖ్యం అవుతుందని ఆ రోజుల్లో మనం ఊహించలేదు. ఇప్పుడు ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అవసరం పడ్డది. మరి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ పేరు తప్పు పడినప్పుడు మనం ఎలా కరెక్షన్ చేయాలి, మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి ఏ విధంగా అప్లై చేస్తే ఏ విధంగా కరెక్షన్ అవుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నేను ఆధార్ సెంటర్కి ప్లస్ మన వికలాంగులకి ఏ విధంగా పెన్షన్ మంజూరు చేయాలి, ఈ విషయాలు కూడా తెలుసుకోవడానికి నేను సచివాలయానికి వెళ్ళడం జరుగుతుంది. కానీ నెక్స్ట్ వీడియో వెళ్ళే ముందు ప్లీజ్ రిక్వెస్ట్, నాతో చిన్న రిక్వెస్ట్, మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో చేయాలనే నా తాలూగా తపన. అందుకు దయచేసి నా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.